వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 4 PM. నేను సునీల్. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో రాజీనామా లేఖను లోక్ భవన్ సెక్రటరీకి ఇచ్చారు సిద్ధరామయ్య. కాసేపట్లో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ అగ్రనేతలను కలవనున్నారు. సిద్ధరామయ్యకు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో రాజీనామా లేఖను లోక్ భవన్ సెక్రటరీకి ఇచ్చారు. కాసేపట్లో సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలవనున్నారు. సిద్ధరామయ్యకు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లోక్ భవన్ సెక్రటరీకి తన రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి కర్ణాటక ప్రభుత్వం ఇన్నాళ్లు చేసినటువంటి సిద్ధరామయ్య ఆధ్వర్యంలో చేసినటువంటి పనులన్నింటినీ గురించి కూడా వివరించి అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటానంటూ కూడా తెలిపి కాసేపట్లో ఢిల్లీకి అయితే పయనం కాబోతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్ కు చేరుకున్న సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ ఆమోదించిన తర్వాతనే నూతన కార్యవర్గానికి సంబంధించి అయితే ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన తేదీని ఖరారు చేస్తామంటూ కూడా లోక్ భవన్ కు సంబంధించిన ప్రత్యేక కార్యదర్శి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సిద్ధరామయ్య ఢిల్లీకి బయలుదేరి రానున్నారు. అయితే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ కి సంబంధించిన పెద్దలతో ఇటు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీతో కూడా ఆయన భేటీ కానున్నారు. దీంట్లో ప్రధానంగా చూస్తే ఈ యొక్క భేటీకి సంబంధించి ఆయన రాజ్యసభకు వస్తారా లేదా అన్న దానిపైన ఇప్పటికీ కొంత క్లారిటీ లేకపోవడంతో మరి తదుపరి ఆయన ఏం చేయబోతున్నారు, ఇటు పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేగానే ఉండిపోతారా లేదంటే అధిష్టానం చెప్పినట్టుగా ఇటు రాజ్యసభ స్థానాన్ని స్వీకరించి ఆ తర్వాత ఏదైతే రాజ్యసభ స్థానంతో పాటు ఇటు ప్రతిపక్ష నేతగా కూడా ఆయన కొనసాగుతారా అన్న దానిపైన కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సిద్ధరామయ్య రాజీనామా తర్వాత తదనంతరం రేపు మరోసారి సిఎల్పి నేతను ఎన్నుకుంటారు. ఆ తర్వాత సిఎల్పి నేత ఎన్నిక తర్వాత ఎల్లుండి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశము ఇతర వివరాలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలు అయితే కనపడుతుంది. ముఖ్యంగా కర్ణాటకకు సంబంధించిన ఈ అంశంలో మొదటి నుంచి కూడా అంటే 2023లో ఇటు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పవర్ షేరింగ్ కి సంబంధించి 2.5 సంవత్సరాల పవర్ షేరింగ్ కి సంబంధించి డికే శివకుమార్ పట్టుబడుతూ ఉండడంతో మరి దీనికి సంబంధించి అధిష్టానం కూడా కొంత సానుకూలంగా స్పందించడం జరిగింది. సిద్ధరామయ్య తోటి రాజీనామా చేయించి డికే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతుంది, ఆయన ముఖ్యమంత్రిలో ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు అంటే ఆయన క్యాబినెట్ పోర్ట్ఫోలియోస్ లో ఎవరెవరు మంత్రులుగా ఉండబోతున్నారన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రావాలి. ప్రస్తుతం మాత్రం సిద్ధరామయ్య రాజీనామా పత్రాన్ని సమర్పించిన అనంతరం ఆయన ఢిల్లీకి రానున్నారు. ఢిల్లీకి వచ్చిన అనంతరం పెద్దలతో మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయాన్ని కార్యాచరణలో ప్రకటిస్తానంటూ కూడా ఆయన చెప్పారు. కానీ ఇప్పటికే ఆయన సమీప వ్యక్తులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు రాష్ట్రంలోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశ రాజకీయాలకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ చెప్పడం జరిగింది. కానీ అధిష్టానం కూడా ఇప్పటికే ఇటు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సిద్ధరామయ్య సేవలు రానున్న రోజుల్లో ఇటు హైకమాండ్ ఏదైతే మల్లికార్జున ఖర్గే స్థానాన్ని భర్తీ చేయటకు సిద్ధరామయ్యను వాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఇప్పటికే సిద్ధరామయ్యకు తెలపడం జరిగింది. మరి ఆ సిద్ధరామయ్య ఈ యొక్క ప్రపోజల్ ఒప్పుకుంటాడా లేదా అనేది కూడా రేపు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో చర్చించిన అనంతరం ప్రకటించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సునీల్. ఓకే గోపి, కీప్ అప్డేటింగ్ us గోపి. థ్యాంక్ యూ. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. డికే శివకుమార్ తో కలిసి ఆయన లోక్ భవన్ కు వెళ్లి రాజీనామా లేఖను సమర్పించారు. లోక్ భవన్ లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ విషయాన్ని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ధృవీకరించారు. సీఎం రాజీనామా లేఖను తీసుకున్నామని, గవర్నర్ తిరిగొచ్చాక దీనిపై నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు. గెహ్లోట్ ఇవాళ సాయంత్రం బెంగళూరు చేరుకోనున్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ సూచనతోనే సీఎం పదవి నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు సిద్ధరామయ్య. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. దాన్ని గవర్నర్ ఆమోదిస్తారనే విశ్వాసం ఉందన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతోందన్నారు.
ఇప్పటి వరకు ప్రభుత్వ నిర్వహణలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా అవకాశం ఇచ్చిన సోనియా, రాహుల్, ఖర్గేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగమే తమ ధర్మమని, ప్రజలే తమకు దేవుళ్లు అన్నారు. హైకమాండ్ ఆదేశాలకు అందరం కట్టుబడి ఉంటామన్నారు. అధిష్టానం భవిష్యత్తులో ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానన్నారు సిద్ధరామయ్య. తన రాజకీయ ప్రస్థానాన్ని, పదవీ కాలాన్ని గుర్తు చేసుకుంటూ సిద్ధరామయ్య కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. తాను పొరపాటున రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తమ కుటుంబంలో అంతకు ముందు ఎవరూ రాజకీయాల్లో లేరని గుర్తు చేశారు. 2006లో కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి హైకమాండ్ తనను ఆదరించిందన్నారు. సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదన్నారు. అలాంటిది ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా 2 సార్లు సేవలందించానన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 160 హామీల్లో 158 నెరవేర్చామన్నారు. మొదటి ఏడాదిలోనే 5 గ్యారంటీలు అమలు చేశామని, తనపై ప్రతిపక్షాలు వదంతులు ప్రచారం చేశాయన్నారు. అయినా వెనకడుగు వేయకుండా పనిచేశానన్నారు సిద్ధరామయ్య. ಹೈಕಮಾಂಡ್ನವರು ರಾಜೀನಾಮೆ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದ ಮೇಲೆ ನಾನು ನಾಳಿದ್ದು ರಾಜೀನಾಮೆ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದೆ. ಅಂದ್ರೆ ಈ ಒಂದು ಹಾಗಾಗಿ ಇವತ್ತು ರಾಜೀನಾಮೆಯನ್ನ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ರಾಜ್ಯಪಾಲರು ನನ್ನ ರಾಜೀನಾಮೆ ಪತ್ರವನ್ನ ಅವರು ಬಂದ ಮೇಲೆ ಅಂಗೀಕಾರ ಮಾಡ್ತಾರೆ ಅಂತೇಳಿ ಸಂಪೂರ್ಣ ವಿಶ್ವಾಸ ಇದೆ. ಯಾಕಂದ್ರೆ ಸಂವಿಧಾನದ ಪ್ರಕಾರ ಮಾಡಲೇಬೇಕು. ಅವರು ಪ್ರೊಸೀಜರ್ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅದು ಅವ್ರಿಗೆ ಬಿಟ್ಟದ್ದು. ಆದ್ರೆ ಒಂದ್ಸಾರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ರಾಜೀನಾಮೆ ಕೊಟ್ಟ ಮೇಲೆ ಅಂಗೀಕಾರ ಮಾಡಿ ಮುಂದಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿಗೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಅವರ ಜವಾಬ್ದಾರಿ. ನಮ್ಮ ಪಕ್ಷ 135+1